నాన్వేషణ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఎవ్వరు కూడా ఫ్రీగా చేయరు. సమాజం కోసం ఎప్పుడైనా కూడా ఎవ్వరు ఏ కంటెంట్ చేసినా కూడా డబ్బుల కోసమే చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆయన మాత్రం ఫ్రీగా చేసిన ఫీలింగ్‌లో మాట్లాడిండు అని చెప్పేసి అందరూ మండిపడుతున్నారు. ఆయనకు కూడా డబ్బులొచ్చింది కదా! ఆయన కూడా ట్రావెలింగ్ దాని నుంచే చేసిండు కదా! అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో, ఈ వివాదంలో ఆయనకి 8,00,000 వచ్చింది. దాంట్లో 2,00,000 ఫోన్స్, ఒక ఫోన్ ఐఫోన్ కొన్నాడు. అండ్ 6,00,000 అనేది రేపులు ఆడవాళ్ళపై జరిగినప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఆడవాళ్లకు ఈ పేమెంట్ అనేది ఇచ్చి, సెలబ్రిటీలకు అంటే పేమెంట్ ఇచ్చి అది అవేర్నెస్ గురించి 6,00,000 ఖర్చు పెడతా అని చెప్పేసి అన్నాడు. మరి ఆడవాళ్ళు రేప్ గురించి ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని దాన్ని ప్రమోట్ చేసే దుస్థితిలో ఆడవాళ్ళు ఉన్నారా అని చెప్పేసి చాలామంది మండిపడుతున్నారు. అంతేకాకుండా రీసెంట్గా మన తులసి చంద్ గారు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన దేశ ముద్రు కాదు ప్రపంచ ముద్రు అని చెప్పేసి కొంచెము సపోర్టింగ్గా మాట్లాడుతున్నట్టు నెటిజన్లకు అనిపించి 1 సబ్స్క్రైబ్ తులసి చంద్ అని చెప్పేసి ఒక కొత్త ట్యాగ్ లైన్ని వాళ్ళు తీసుకొని రావడం వచ్చింది. సో, మీరు చూసినట్లయితే ఆమె నిజంగా అన్వేషణని సపోర్ట్ చేసి టాపిక్ని డైవర్ట్ చేయాలని ఆలోచించిందా, లేకపోతే ఆమె విజన్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.